జస్ట్ ఇమాజిన్ మీ ఫ్రెండ్ ఎవరైనా ఒక బట్టల షాప్ పెట్టారనుకోండి. మీకు మైండ్‌లో స్ట్రైక్ అయ్యే ఫస్ట్ థాట్ ఏంటి? మీ క్లోజ్ ఫ్రెండ్ అయితే బట్టలన్నీ ఫ్రీయే అనుకుంటారు. లేదు కొంచెం అంత క్లోజ్ ఫ్రెండ్ కాకపోతే జస్ట్ నార్మల్ ఫ్రెండ్ అయితే నాకు డిస్కౌంట్ దొరుకుతుంది అనే ఉద్దేశంతోని ఆ షాప్ దగ్గరికెళ్తారు అంతే. ఫ్రెండ్స్‌కి, రిలేటివ్స్‌కి బెనిఫిట్ అయ్యే విధంగా నేనిది చేస్తాను. నాకు తెలిసిన వాళ్ళకి ఇబ్బందవుతుంది. నేను వాళ్ళ కోసం నేనిది స్టార్ట్ చేస్తాను అనంటే ఖచ్చితంగా నువ్వు ఫ్రీగా ప్రొవైడ్ చేయాల్సొస్తుంది. మోర్ డిస్కౌంట్స్ ఇవ్వాల్సొస్తుంది. సో, నువ్వు నీ టార్గెటెడ్ పీపుల్ ఎవరో చూసుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. వాళ్ళకి కస్టమర్‌కి కన్వీనియంట్‌గా ఉండే ప్లేస్‌లో పెట్టుకోవాలి. నేను పెట్టిన దగ్గరికి కస్టమర్ రావాలి అంటే ఇట్స్ హైలీ ఇంపాసిబుల్. సెకండ్ థింగ్, బిజినెస్ స్టార్ట్ చేయాలి అంటే యాక్చువల్‌గా ఎంత అమౌంట్ ఉండాలి? సో, నీ హోల్ బిజినెస్ స్టార్ట్ చేయడానికి ఇఫ్ ఇన్ కేస్ నీకు 5,00,000 అవుతుంది అంటే అట్‌లీస్ట్ యూ నీడ్ టు హ్యావ్ 10,00,000 ఇన్ యువర్ హ్యాండ్. లోన్ అయినా ఏదైనా తీసుకున్నా కూడా జస్ట్ ఆ బిజినెస్ దానికోసమే తీసుకొని ఉండాలి. దానికోసమే కేటాయించాలి. నీ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, మంత్లీ రెంట్, మంత్లీ సాలరీస్, మంత్లీ మెయింటెనెన్స్ అన్నీ పోను నీ దగ్గర 10,00,000 ఉంటాయి అనేటనే స్టార్ట్ చేయాలి. ఎందుకు అనంటే యూ ఆర్ బిల్డింగ్ ఎ బ్రాండ్. మేబీ ఆ సర్వీస్ ఆల్రెడీ ఇంతకుముందు ఉండొచ్చు. బట్ నువ్వు నీ కొత్త బ్రాండ్ క్రియేట్ చేస్తున్నావు. సో, అట్లాంటప్పుడు నువ్వేం చేయాలి అనంటే యూ నీడ్ టు హ్యావ్ పేషెన్స్. నీ బ్రాండ్ అనేది రీచ్ అవ్వడానికి నీకు ఖచ్చితంగా ఓపిక ఉండాలి. అప్పుడప్పుడే క్లిక్ అవుతుంది అనే టైంలో నీ దగ్గర అమౌంట్ లేక దాన్ని క్లోజ్ చేసుకొని వెళ్తే సో ఇట్స్ ఆఫ్ నో యూస్. సో ఆ బిజినెస్ సక్సెస్ అవుతుంది అని చెప్పేసి నీకు తెలుసు. నువ్వు ఆల్రెడీ దాని మీద 1 ఇయర్, 2 ఇయర్స్ నువ్వు స్పెండ్ చేసిన తర్వాత జస్ట్ బికాస్ ఆఫ్ ఫైనాన్షియల్ కండిషన్స్ నువ్వు అది క్లోజ్ చేసుకోవాల్సి వస్తే అంతకన్నా బాధ ఇంకా ఏది ఉండదు. సో ముందుగానే ప్లాన్ చేసుకోండి. ఒక కస్టమర్ నీ దగ్గరకు వస్తాడని తెలిసి నువ్వు సర్టెన్ అమౌంట్ ఆఫ్ డిస్కౌంట్ ఇస్తావు. నెక్స్ట్ నీ ఫ్రెండ్ వచ్చినప్పుడు అంతకన్నా ఇంకా బెస్ట్ ప్రైస్ ఇవ్వాలి. లేకపోతే నువ్వేదో తనని మోసం చేసినట్టు ఫీల్ అవుతాడు. ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్‌ని కొంచెం ఈ ఫ్రీబీస్ నుంచి దూరంగా పెట్టండి. మీరు క్లిక్ అయిన తర్వాత మీరు అనుకున్నంత ప్రాఫిట్స్ వస్తున్నాయన్న తర్వాత వాళ్ళకి కంప్లీట్‌గా ఫ్రీగా ఇచ్చినా ఎలాంటి ప్రాబ్లమ్ లేదు. బట్ స్టార్టింగ్ స్టేజ్ ఏదైతే ఉందో, ఫౌండేషన్ ఏదైతే ఉందో దట్స్ వెరీ ఇంపార్టెంట్. ఆ టైంలో మీరు స్ట్రిక్ట్‌గా ఉండాలి. డిస్కౌంట్స్ అనేది ఎవ్వరికీ ఇవ్వకూడదు. ఎవరికైతే డిస్కౌంట్ ఇస్తే నీ బిజినెస్ గ్రో అవుతుందో అలాంటి వాళ్ళకి డిస్కౌంట్స్ ఇవ్వచ్చు. బిజినెస్ స్టార్ట్ చేసిన ఇనీషియల్ టైంలో మీరు డిస్కౌంట్స్ ఇస్తూ పోతే మీకు మనీ అనేది రొటేట్ అవ్వదు. మీరు ఇంకా లోపలికే వెళ్ళిపోతారు. అల్టిమేట్‌గా మీ దగ్గర ఉన్న సేవింగ్స్ అంతా బిజినెస్‌లో ఇన్వెస్ట్ చేస్తూ ఆ బిజినెస్ అక్కడితోనే ఆగిపోతుంది. ప్రతి బిజినెస్‌లో ఒక బ్రేక్ ఈవెన్ పాయింట్ ఉంటుంది. ఇట్స్ కాల్డ్ సెల్ఫ్ సఫిషియన్సీ. సో నీకు అయ్యే ఖర్చు, నీకొచ్చే లాభాలు సమానంగా ఉంటే ఇట్స్ కాల్డ్ సెల్ఫ్ సఫిషియంట్. ఆ పాయింట్ రీచ్ అయిన తర్వాత లైక్ ఒక 3-6 మంత్స్ చూడాలి. ఎవ్రీ మంత్ నాకొచ్చే ప్రాఫిట్స్, నాకయ్యే ఖర్చు సమానంగా ఉంది అన్న తర్వాత యూ కెన్ గివ్ సమ్ డిస్కౌంట్స్ అండ్ నీకయ్యే ఖర్చు కన్నా నీకొచ్చే ప్రాఫిట్స్ ఎక్కువున్నాయి అనంటే అప్పుడు నువ్వు ఫ్రీగా ఇచ్చేసుకో. ఇప్పుడు నువ్వు లాస్ అవుతూ ఇస్తున్నావనంటే మనస్ఫూర్తిగా ఇవ్వలేవు నువ్వు. డిస్కౌంట్ కోసమే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ నీ దగ్గరకు వస్తున్నారు అనంటే సో వాళ్ళు నీకు అవసరం లేదు. నీ బిజినెస్ గ్రో కావాలి, నువ్వు గ్రో కావాలి అని అనుకుంటే వాళ్ళు ఖచ్చితంగా ఒక్క రూపాయి డిస్కౌంట్ కూడా అడగకుండా నువ్వు ఏదైతే రేట్ చెప్తావో అదే రేట్‌తో తీసుకొని పోతారు. నిన్ను నమ్మిన వాళ్ళు, నీ మంచి కోరే వాళ్ళైతే అట్లా ఎళ్తారు. లేదు వాళ్ళు బార్గెయిన్ చేస్తున్నారు, డిస్కౌంట్ అడుగుతున్నారు, అట్లా ఇట్లా చేస్తున్నారంటే యూ కెన్ కట్ దెమ్ దేర్ ఇట్‌సెల్ఫ్. వాళ్ళ అవసరం లేదు. ఫ్యూచర్‌లో కూడా నీకు అవసరం ఉండరు వాళ్ళు. సో నీకు ప్రాఫిట్స్ వచ్చిన తర్వాత దెన్ యూ కెన్ ప్లాన్ ఆఫ్ గివింగ్ దిస్ డిస్కౌంట్స్ ఆర్ ఫ్రీబీస్. అప్పటి వరకు మాత్రం ఇలాంటివి పెట్టుకోకూడదు. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ది ఇన్వెస్ట్మెంట్. నువ్వు బిజినెస్ స్టార్ట్ చేయడానికి ఒక 1 ఇయర్ ప్లాన్ నువ్వు 5,00,000 అనుకుంటే అట్లీస్ట్ నీ దగ్గర 10,00,000 ఉండేలా ప్లాన్ చేసుకుంటేనే యూ కెన్ సస్టైన్ ఇన్ దిస్ కాంపిటీటివ్ వరల్డ్. బిజినెస్ స్టార్ట్ చేసే ముందు ఆ బిజినెస్‌కున్న కాంపిటీటర్స్‌ని చూసుకుంటున్నావు. ఆ బిజినెస్‌కున్న స్కోప్‌ని చూసుకుంటున్నావు. కస్టమర్స్ మెయిన్ ఇంపార్టెంట్ క్రైటీరియా ఈస్ ది కస్టమర్స్. నువ్వు దాన్నే మర్చిపోతున్నావు. వాళ్ళ మైండ్ సెట్ అనేది ఎంత అన్‌ప్రెడిక్టబుల్‌గా ఉంటుందో యూ కాంట్ ఈవెన్ ఇమాజిన్. వాళ్ళు వేసే మూవ్స్ అయినా, వాళ్ళు ప్లే చేసే స్ట్రాటజీస్ అయినా సో ఇట్స్ కంప్లీట్‌లీ డిఫరెంట్. ఒక ప్రోడక్ట్‌నైనా, ఒక సర్వీస్ అయినా వాళ్ళు ఎంత తక్కువ తీసుకుంటే వాళ్ళంతా గ్రేట్ అని అనుకుంటారు. బార్గెయిన్ చేస్తూనే ఉంటారు. సో యూ నీడ్ టు హ్యావ్ బార్గెనింగ్ స్కిల్స్ ఆల్సో. ఎక్కడ కట్ చేయాలో తెలవాలి.
సో కంప్లీట్‌గా ఒక సర్టెన్ గ్రూప్ ఆఫ్ కస్టమర్స్ మీద డిపెండ్ గాకుండా, డిఫరెంట్ గ్రూప్ ఆఫ్ కస్టమర్స్‌ని టార్గెట్ చేస్తూ ఉండండి. డిఫరెంట్ గ్రూప్ ఆఫ్ కస్టమర్స్‌ని అట్రాక్ట్ చేస్తూ ఉండండి. సో థాట్ యూ కెన్ గ్రో యువర్ బిజినెస్. ఎందుకంటే ఒక సర్టెన్ గ్రూప్ ఆఫ్ పీపుల్‌కి అది నచ్చకపోయినా కూడా, సో అదర్ సర్టెన్ గ్రూప్ ఆఫ్ పీపుల్ నీ బిజినెస్ సస్టైన్ కావడానికి వాళ్ళు యూజ్ అవుతారు. జిరాక్స్ సెంటరే మాట్లాడుకుందాం. సో కాలేజ్ ప్రిమిసెస్‌లో ఇంటర్నల్‌గా కాకుండా కాలేజ్ బయట పెట్టుకుంటే రెగ్యులర్ వాకింగ్ కస్టమర్స్ వస్తారు. పీక్ మూమెంట్‌లో నీకు స్టూడెంట్స్ హెల్ప్ అవుతారు. అండ్ స్టూడెంట్స్‌కి ఎప్పుడైతే జిరాక్సెస్ అయినా ఇవన్నీ అవసరం, ప్రాజెక్ట్స్ లాంటివి ఏమీ లేనప్పుడు అప్పుడు నువ్వు బయట వాకింగ్ కస్టమర్స్‌ని అట్రాక్ట్ చేయొచ్చు. సో ఈ విధంగా ప్లాన్ చేసుకోవాలి. సో ఒక మేజర్ గ్రూప్ ఆఫ్ టార్గెటెడ్ పీపుల్‌ని పెట్టుకోవాలి. అట్ ద సేమ్ టైమ్ సేమ్ సర్వీస్ నార్మల్ పీపుల్‌కి కూడా అది అవైలబుల్‌గా ఉండే విధంగా ప్లాన్ చేసుకుంటే నువ్వు సస్టైన్ అవుతావు. సో మోస్ట్ ఇంపార్టెంట్‌లీ ఫస్ట్ థింగ్ వచ్చేసి ఇన్వెస్ట్‌మెంట్. ఇన్వెస్ట్‌మెంట్ ఖచ్చితంగా నువ్వు అనుకున్న దానికన్నా డబుల్ అమౌంట్ నీ దగ్గర ఉండాలి. సెకండ్ థింగ్, ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్‌ని ఇనీషియల్ టైంలో కొంచెం దూరంగా ఉంచండి. ఫ్రీబీస్ లాంటివి ఏది ఎంకరేజ్ చేయకండి. థర్డ్ థింగ్, మేజర్ సోర్స్ ఆఫ్ కస్టమర్స్ పెట్టుకోవాలి. అండ్ మైనర్ సోర్స్ ఆఫ్ కస్టమర్‌కి కూడా అది ఫీజిబుల్‌గా ఉండే విధంగా ప్లాన్ చేసుకోండి. సో ఈ 3 థింగ్స్ ప్రాపర్‌గా ప్లాన్ చేసుకుంటే యువర్ బిజినెస్ విల్ బి సక్సెస్‌ఫుల్.